మెడికల్ కాలేజీలనే నడపలేనోళ్ళు ప్రభుత్వాన్ని ఏం నడుపుతారయ్యా? సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ జగన్ కట్టిన 17 మెడికల్ కాలేజీలను మళ్ళీ కొత్తగా కట్టాల్సిన పనే లేదు. మెడికల్ కాలేజీలను నడపడం చేతగాక ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తాడంట చంద్రబాబు. అంటే డైరెక్ట్గా చంద్రబాబే చెబుతున్నాడు, నాకు ప్రభుత్వాన్ని నడపడం చేత కాదు అని. మరి చేత కానప్పుడు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయచ్చుగా. మీకు నడపడం చేత కాకపోతే దిగిపోండి సార్. ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రజల పొట్టకొట్టి ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడమా? చాలు, మీ 40 సంవత్సరాల అనుభవం చాలు ఈ దేశానికి, రాష్ట్రానికి. నాకు సంవత్సరం అవకాశం ఇవ్వండి. మెడికల్ కాలేజీలను, ప్రభుత్వాన్ని ఏ రేంజ్లో నడుపుతానో చూద్దురు గాని. ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగస్తులు, ఇన్ని వ్యవస్థలు, ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకుని ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. దొరికిన కాడికి దోచి పడేస్తున్నారు. ప్రజల గుండెల్లో ఉన్న రక్తాన్ని పీల్చి పడేస్తున్నారు. ఇది ప్రజల ప్రభుత్వమా, ప్రైవేట్ ప్రభుత్వమా? మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను సీఎంని చేయండి. ప్రజల కన్నిటిని తుడుస్తా, ప్రజాపాలనను తీసుకొస్తా. పరిపాలన అంటే ఇదిరా అని మీ నోటితోనే చెప్పిస్తా. ప్రతి ఒక్కడిని తలెత్తుకునేలా చేస్తా.